శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ ఇన్లెట్ తీసుకుంటా ఉంది. అదేవిధంగా వచ్చిన వాటర్ వచ్చినట్టు డ్రైన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. ఈ కంపెనీ కాదండి, ఎనీ కంపెనీ, ఎల్జీ కానీ ఎనీ కంపెనీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ ఇన్ తీసుకుంటా అదేవిధంగా వాటర్ డ్రైన్ అయిపోతుందంటే డ్రైన్ సెట్లో కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఏవో తగులుకొని ఇలా జరుగుతుంది. ఇది అలా కాకుండా డ్రైన్ లబ్బర్ అనేది ఎక్కువ హార్డ్ అయిపోతే కూడా అది కరెక్ట్గా క్లోజ్ అయ్యి మనకి వాటర్ అనేది స్టాప్ కాదనమాట, కంటిన్యూ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రైన్ సెట్ ఓపెన్ చేసి ఏమైనా కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఏమైనా తగులుకుందా లేకుండా డ్రైన్ లబ్బరే హార్డ్ అయిపోయిందా లేదనేది ఇప్పుడు మనం చూస్తాము. ఇప్పుడు మనం చూసి ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు రెక్టిఫై చేస్తాం. తక్కువ కారణాల వల్ల డ్రైన్ మోటార్ డైరెక్ట్ అయినా కూడా సరే మనకి వాటర్ అనేది ఇలా డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ సెట్లో పిన్స్ ఏవి లేవండి, కాయిన్స్ కూడా లేవు. మనకి ఈ డ్రైన్ లబ్బర్ అనేది బాగా డస్ట్ పట్టి బాగా హార్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేస్తాము. దీన్ని కట్ చేసి రీప్లేస్ చేస్తాం అనమాట. కొత్త డ్రైన్ లబ్బర్ అనేది ఇప్పుడు మనం మార్చుకుంటాము. క్లాత్తో లోపల నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ ఉంటే లోపల లైట్ ఒక లేయర్ లాగా వాటర్ అనేది రస్ట్ లాగా పట్టి ఉంటుంది. మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొత్త డ్రైన్ లబ్బర్ అనేది ఫిట్ చేసుకోవాలి. దీనికి వచ్చి కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి ఆ తర్వాత మనం ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్గా రింగ్కి ఈ డ్రైన్ లబ్బర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోవాలి. లోపల కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలండి. మళ్ళీ లాగినా రాకూడదు. అది అలాగే కరెక్ట్గా మనం అనేది ఫిట్ చేసుకోవాలా. కొద్ది టైట్గా ఉంటుంది కానీ ఆ రింగ్లోకి కరెక్ట్గా సెట్ అయిపోవాలా, ఫిట్ అవ్వాలి. కరెక్ట్గా రింగ్ వాషర్లో కరెక్ట్గా ఫిట్ అయిపోవాలి. ఈ డ్రైన్ లబ్బర్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ సెట్లో ఫిట్ చేసేటప్పుడు డ్రైన్ మోటార్కి కరెక్ట్గా లింక్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలా. మనం కొద్దిగా రాంగ్గా ఇస్తే ఆటోమేటిక్గా డ్రైన్ అనేది కొద్దిగా బ్యాక్కి వెళ్ళి వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఫిట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా డ్రైన్ మోటార్కి అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ డ్రైన్ లబ్బర్ అనేది చూడండి సాఫ్ట్గా ఉంది. ఇది మనకి ఇది సాఫ్ట్గా ఉంది, మూమెంట్ కూడా బాగుందన్నమాట. ఈ మూమెంట్ అనేది రావాలి మనకి. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసి మళ్ళీ వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తాము. ఆన్ చేసి వాటర్ అనేది డ్రైన్ అవుతుందా లేదా, స్టాప్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేస్తాము. వాటర్ అనేది వాషింగ్ మిషన్లోకి తీసుకుంటా ఉంది. అదేవిధంగా వాషింగ్ మిషన్ నుంచి బయటికి డ్రైన్ అయిపోతుందా లేదనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాము. వాటర్ అనేది బయటకు వెళ్ళట్లేదు. ఒకసారి స్పిన్లో పెట్టి చెక్ చేస్తాము. వాటర్ అనేది స్పిన్ అయ్యేటప్పుడు వాటర్ బయట వస్తుంది. స్టాప్ చేసేటప్పుడు వాటర్ ఆగిందంటే ఓకే అన్నట్టు. మరిన్ని వీడియోల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.